జై జగనన్న. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలందరికీ నమస్కారం అన్న. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీడియోలో బంగారుపాలెం పర్యటనలో ప్రభుత్వం చేసిన కుట్ర గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు పర్యటన ఎందుకు చేశారు? బంగారుపాలెం పర్యటన ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఒకసారి మాట్లాడుకుందాం. బంగారుపాలెం పర్యటన అనేది మా మీద రైతులు పడుతున్న బాధల గురించి ప్రభుత్వానికి గళం విప్పడానికి చేసిన పర్యటన. నెల్లూరు పర్యటన అనేది నెల్లూరులో చేయవలసిన పర్యటన ఇంకా చేయలేదు. మేబీ అది పూర్తిగా రద్దయిపోవచ్చు. లేకపోతే పోస్ట్‌పోన్ అయ్యుండొచ్చు, మనకు తెలీదు. ఆ పర్యటన అనేది వైఎస్ఆర్‌సీపీ నాయకులు, ఒక నాయకుడు జైల్లో ఉన్నారు. అతన్ని పోయి కలవడానికి చేసిన పర్యటన ఇది. దీంట్లో నెల్లూరు పర్యటనలోనే ప్రభుత్వము చాలా అవకతవకలు చేసింది. ఏమంటే చాలా వరకు హెలికాప్టర్‌కి సరైన స్థలం ఇవ్వకపోవడము, చాలా చాలా విషయాలు చేసింది. అట్ ద సేమ్ టైమ్ సేమ్ సినారియోని బంగారుపాలెం పర్యటనలో కూడా చేయాలని అనుకునేటప్పుడు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు మైండ్ బ్లాకెట్ ట్విస్ట్ ఒకటిచ్చాడు. ఏమంటే ఒకవేళ మీరు హెలీప్యాడ్‌కి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే, హెలికాప్టర్ దింపడానికి ఒక స్థలం కేటాయించకపోతే, నేను రోడ్డు మీద కారులోనే వస్తాను అని చెప్పి ఒక మాట చెప్పాడు. అప్పుడు ప్రస్తుత ప్రభుత్వము ఎలా ఆలోచించిందంటే, జగన్మోహన్ రెడ్డి గాని రోడ్డులో వచ్చాడు అంటే, చాలా ఊర్లు దాటుకుంటా రావాలి. ప్రతి ఊర్లోనూ ప్రజలు ఆపుతారు. ఆపిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతారు. మాట్లాడారు అంటే వాళ్ళ మధ్య ఇంకా ప్రేమానురాగాలు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అనేది పెరుగుతుంది అని ఆలోచించిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి బంగారుపాలెం పర్యటనకు ఆమోదం ఇచ్చింది. దీనిలో కేవలము ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూసుకొని పోతే బంగారుపాలెం మంచిదని గానీ, దీంట్లో ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వము ప్రజల పట్ల ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యల పట్ల కొట్లాడడానికైతే అవకాశం ఇవ్వలేదు. ఇది పూర్తిగా చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం వచ్చినప్పుడు ఆయన